శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. మ్యాక్స్ టీవీ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం, అందరికీ స్వాగతం. లింగోద్భవ కాలం అంటే ఏమిటి? లింగోద్భవ కాలంలో ఏం చేయాలి? అసలు లింగం ఉద్భవించకముందు లింగం లేదా? ఇది చాలామందికి సందేహం. శివుడికి ఎక్కడా కూడా విగ్రహాలు ఉన్న ఆలయాలు ఉండవు, ఎక్కడో ఒకటి కనిపిస్తాయి. లింగము ఆయన అలాగే ఆకారం ఉన్నది, అంటే మానవాకారంతో ఉన్న ఆలయాలు చాలా తక్కువ. శివాలయాలు లింగంతో ఉన్న ఆలయాలే మనకి ఎక్కువగా కనిపిస్తాయి. శివుడు లింగాకారం పొందటానికి కారణం ఉంది. ఏంటిది ఆ కారణం? ఒకసారి మహావిష్ణువు బ్రహ్మదేవుడు ఇద్దరూ కూడా నేను గొప్ప అంటే నేను గొప్ప అని, అంటే బ్రహ్మదేవుడు ఏమంటాడు, నేను సృష్టించింది అసలు సృష్టే లేదు అంటాడు. మహావిష్ణువు అంటాడు, నువ్వు పుట్టిందే నా నాభి నుంచి పుట్టావు, నువ్వే గొప్ప ఎలా అవుతావు, నేనే గొప్ప, నువ్వు నా నుంచి ఉద్భవించకపోతే నువ్వు ఎలా సృష్టి చేస్తావు అని చెప్పి ఇద్దరు గొడవ పడ్డారు. పరమేశ్వరుడి దగ్గరికి వెళ్ళింది ఈ పంచాయతీ. వెళితే అప్పుడు పరమేశ్వరుడు సరే బ్రహ్మదేవుడిని ఊర్ధ్వముఖంగా, మహావిష్ణువుని అధోముఖంగా మీరు వెళ్ళండి, లింగ ఆకారాన్ని పొందాను నేను, ఆది ఎక్కడ అంతం ఎక్కడో మీరు కనుక్కొని నాకు వచ్చి చెప్తే, ఎవరు ముందుగా వచ్చి చెప్తే వాళ్ళే గొప్పవాళ్ళు అని చెప్పాడు. బ్రహ్మదేవుడు వెళ్తూ ఉన్నాడు, మహావిష్ణువు వెళ్తూ ఉన్నాడు. ఆది ఎక్కడి నుంచి మొదలయ్యిందో మహావిష్ణువు కనిపించలేదు, ఎక్కడికి వరకు వెళ్ళి ఆగిందో బ్రహ్మకి తెలియలా వెళ్తూ ఉన్నారు. ఒక కేతకీ పుష్పం అంటే మొగలి పువ్వు లింగం నుంచి జాలవారుతూ బ్రహ్మదేవుడికి కనపడింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఆగి, కేతకీ పుష్పం ఎక్కడి వరకు ఉంది ఈ లింగం అనేది? అప్పుడు లింగ ఆకారాన్ని పొందాడు పరమేశ్వరుడు వీళ్ళ కోసం. కారణం ఉంటుంది ఏ దానికైనా అన్నమాట అని అడిగితే, ఆ కేతకీ పుష్పం నాకు కూడా తెలియదు, నేను కూడా రాలుతూనే ఉన్నా నాకు కూడా తెలియదు అంటే, అప్పుడు బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, కేతకీ పుష్పమా నాకు ఒక సహాయం చేయి, పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి ఈ లింగం ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో, ఎక్కడి దాకా వెళ్ళి ఆగిందో నేను చూశానని పరమేశ్వరుడి దగ్గరికి వచ్చి సాక్ష్యం చెప్పు అంటాడు. సరే బ్రహ్మదేవుడు అంతటి వాడు అడిగాడు కదా అని పొంగిపోయింది. తర్వాత జరిగే అనర్థాలు దానికి తెలియలేదు ఆ కేతకీ పుష్పాన్ని. వెళ్ళారు, మహావిష్ణువు కూడా వచ్చాడు. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పాడు, నేను చూశాను అని. అంటే అది సాధ్యమైన పని కాదు అని చెప్పాడు పరమేశ్వరుడు. అంటే లేదు, కేతకీ పుష్పం కూడా ఉంది అంటే, కేతకీ పుష్పం అక్కడెక్కడో వెనక దాక్కొని భయంగా తొంగి చూస్తుంది. పరమేశ్వరుడు పిలిస్తే వచ్చింది. చూసావా అంటే, చూశాను అంది. అప్పుడు పరమేశ్వరుడికి విపరీతమైన ఉగ్రం, కోపం ఎక్కువగా వచ్చేసింది. ఆయన జటాజూటం నుంచి ఒక జటాన్ని తీసి నేలకేసి విసిరి కొడితే దాని నుంచి కాలభైరవుడు ఉద్భవించాడు. ఆ ఉగ్ర భైరవుణ్ణి చూసి భయపడిపోయింది కేతకీ పుష్పం. అప్పుడు నిజం ఒప్పుకుంది, పరమేశ్వర నన్ను క్షమించు, బ్రహ్మదేవుడు ఇలా చెప్పమన్నాడు కాబట్టి ఇచ్చిన మాటను తప్పలేక మీకు అబద్ధం చెప్పానని పాదాలు పట్టుకుంటే, అప్పుడు ఆయన ఏమీ శపించలేదు. కాకపోతే నా పూజలో నిన్ను వాడరు, ఎవరూ కూడా నిన్ను ధరించరు, అందుకే మహిళలు మొగలి పువ్వుల్ని పెట్టుకొని ఎక్కడా కనిపించరు. ఎప్పుడో ఒకసారి ఆ మొగలి పువ్వు జడలో జీవితాల్లో ఒకసారి వేసుకోవాలని ఎప్పుడో వేసుకునేవాళ్ళు, ఇప్పుడు అది కూడా వేసుకునే వాళ్ళు లేరు. అలా అందుకే పూజకు పనికిరాని పువ్వు మొగలి పువ్వు అన్నమాట, ఏ పూజకి పనికిరాదు. అలా బ్రహ్మదేవుడికి పంచముఖ బ్రహ్మ ఏమయ్యాడు, ఆయన కోపముతో ఒక తలని గిల్లాడు. అప్పుడు చతుర్ముఖ బ్రహ్మగా మిగిలిపోయాడు. నీకు ఎక్కడా కూడా ఆలయాలనేవి ఉండవని చెప్పాడు పరమేశ్వరుడు. అప్పుడు బుద్ధిగా వెళ్ళిపోయాడు. మహావిష్ణువు ఏమీ చెప్పలేదు, ఎందుకంటే ఆయన కనుగొనలేదు కాబట్టి, ఆయన మౌనంగా ఉన్నాడు కాబట్టి ఆయనకి స్థితికారకం ఇచ్చాడు. సృష్టి, స్థితి, లయము పరమేశ్వరుడు చేస్తాడు. ఇదెంత జరిగింది ఏ రోజు అంటే, మాఘమాసం చతుర్దశి అర్ధరాత్రి, చతుర్దశి గడియలు ఉండగా లింగ ఆవిర్భావం జరిగింది. దీని కథ ఇది. ఈ ఆవిర్భావ సమయం అనేది చాలా చాలా విశేషమైనది, మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేది. రాత్రి అనే పండగ ఏదైతే మనకి, ఏ పండగైనా రాత్రులు అనే పండగ వచ్చింది అంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగించేదే రాత్రి. అజ్ఞానం అంటే చీకటి అంటాం కదా, అలాంటి అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం అనే వెలుతురు, తెల్లవారుతుందిగా జ్ఞానం అనే వెలుతురులోకి భగవంతుడు మనల్ని పంపిస్తాడు. ఇది దీని వెనక ఉన్న కారణం. చతుర్దశి అర్ధరాత్రి ఘడియలు ఉన్నప్పుడు లింగ ఉద్భవ కాలం కాబట్టి, ఈ సమయంలో అంటే 12కు అనుకోండి, మీరు 11కే లేచి ఇల్లంతా కాస్త ఊడ్చుకొని, అర్ధరాత్రి అంటే కనీసం పూజా మందిరమైనా ఊడ్చుకోండి, తలారా స్నానం, ఉతికి శుభ్రపరిచిన దుస్తులు, పూజా మందిరంలో దీపారాధన,
అభిషేకానికి లింగానికి కావాల్సిన పదార్థాలన్నీ పెట్టుకొని కరెక్ట్గా 12 గంటలకు అభిషేకం మొదలు పెట్టండి. చేసి పూజ చేసి కాసేపు ధ్యానం చేయండి. శివుని గురించిన ధ్యానం చేయండి. ధ్యానం మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది, శరీరాన్ని శుద్ధి చేస్తుంది, అంతర్గతంగా మనం ఏంటిది అని తెలియచేస్తుంది. ధ్యానం చేయండి. ఇది లింగోద్భవ కాలంలో మనము చేయవలసిన విధి విధానాలు. మరి బిల్వంతో పూజ చెయ్యండి. త్రిదళం త్రిగుణాకారం, త్రిమూర్తులు, త్రిమాతలు, త్రిగుణాలు, త్రికాలాలు ఇవన్నిటికీ సంకేతం. ఎందుకు బిల్వంతోనే అర్చిస్తారు అంటే స్వామివారికి అభిషేకాలు చేసి చేసి లింగం అంతా తడిగా ఉండిపోతుంది. ఎంత తుడిచిన పాప మారదు. ఆరకపోతే ఈ బిల్వం ఔషధ గుణాలు ఉన్నది. తడిని అక్కడ నీరు ఉందంటే పీల్చే గుణం ఉంటుంది. అలాగే పరమేశ్వరుడికి చాలా ప్రీతి. ఎందుకంటే ఆయన 3 కన్నులతో ఉంటాడు, దానికి సంకేతం కూడా ఇది అన్నట్టు చాలా ప్రీతి. ఒక్క దళాన్ని శివుడి మీద పెట్టి మనం నమస్కారం చేసిన మన పాపాలన్నిటినీ కూడా తొలగించి వేస్తాడు. కాబట్టి ఆ అభిషేకం చేశాక ఒక్క దళమైన స్వామివారికి పెట్టండి, పూజ చేయండి. స్వామివారికి ఆ సమయంలో మీరు ఏం తింటారో అదే ప్రసాదంగా పెట్టండి. అలా ఈ లింగోద్భవ కాలాన్ని మీరు భక్తి శ్రద్ధలతో మీరు ఆచరించి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం పొందాలని కోరుకుంటూ స్వస్తి.